హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 30th November 2025 సండే. ఇంకా చూసుకుంటే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ శనివారం ఎపిసోడ్ గురించి సింపుల్గా అనుకున్నంత అంటే ఫుల్గా అనుకున్నాం కదా, మొన్న అనుకున్నాను కదా ఫుల్ కోటింగ్ ఫుల్గా అందరినీ వేసుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను. నాగార్జున గారిని చూస్తే ఓకే అందరికైతే క్లాస్ బీగడం జరిగింది, బట్ అనుకున్నంత అవ్వలేదు. నేనేమో చాలా పెద్దగా అవుతా అంటే ఏమో కొంతమంది రెడ్ కార్డు ఎల్లో కార్డు అనుకుంటూ పెట్టారు కదా, మేబీ అవన్నీ అవుతున్నాయేమో అనుకున్నాను కానీ అదంతా ఏం లేదు. ఓకే గుడ్, అదే బెస్ట్ అంటే ఎందుకంటే అక్కడ అంత అవ్వలేదు. పవన్కి కళ్యాణ్కి అయితే అంత గొడవ అవ్వలేదు. అది పవన్ ఆపాడు అనే దాని కింద కన్సిడర్ చేశాడు, మంచిది, అది గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది. మెయిన్గా మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే సంజన గారి గురించి. అది అది ఏంటో మొత్తం నిన్న ఎపిసోడ్ అంతా సంజన గారిని బతిమలాడడానికి సరిపోయింది అని అనిపించింది. మొత్తం అంతా మ్యాక్సిమం ఎపిసోడ్ సంజన గారికే కవర్ అయిపోయింది. అంటే ఉంది ఎందుకంటే ఇష్యూ ఆమెదే పెద్ద ఇష్యూ కాబట్టి అయ్యింది ఓకే. కాకపోతే ఎప్పుడు చూడు వెళ్తాను అంటే ఎందుకంటే ఈవెన్ లాస్ట్ టైం ఫ్యామిలీ అప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ లేదు అనేసరికి వద్దు సార్ నేను వెళ్ళిపోతాను అంటే లేదు అమ్మా ఉండు అది అని చెప్పి అప్పుడు ఉంచేశారు. మళ్ళీ నిన్న అయితే ఇంకా నేను వెళ్ళిపోతాను ఒకటే వెళ్ళిపోతానంటే వద్దు ఉండు వెళ్ళిపోతాను ఉండు, ఇదే తరహాలో నడిచింది ఎపిసోడ్ అంతా. ఆమెను బుజ్జగించడానికే జరిగినట్టు అనిపించింది నిన్నటి మొత్తం ఎపిసోడ్ మొత్తం అలానే ఉంది. అందరికీ క్లాస్ బీగడం కంటే ఆమెని బుజ్జగించడానికి ఎపిసోడ్ లాగానే ఉంది మొత్తానికైతే. దాని తర్వాత మళ్ళీ ఆమెను డిసిషన్ తీసుకొని ఇవ్వకుండా వీళ్ళు నలుగురిని కూర్చోబెట్టి మీరు డిసైడ్ చేసుకొని వచ్చేసేయండి. అక్కడ బర్ని గారు ఒక మాట అనేసరికి అందరూ కానీ అని అనుకున్నాను. బట్ తనుజాకి రీతుకి అయితే ఇష్టం లేదన్నట్టు అనిపించింది నాకైతే. బట్ ఓకే డైరెక్ట్ కూడా చెప్పలేదు, అవును పంపించండి అని చెప్తే అక్కడ కూడా వీళ్ళకు కూడా నెగిటివిటీ అవుతుందని చెప్పేసి చెప్పలేదేమో కానీ బట్ పంపించాల్సింది. ఎందుకంటే అప్పుడు రామరాతుడు సింపుల్గా వెళ్ళిపోతానంటే రెండు మాటలు ఏదో మాట్లాడి ఆగు అది అని చెప్పారు, పంపించేశారు. ఓకే తనకు అలా పంపించారు. మళ్ళీ ఓకే మిగతా అంతకుముందు 2 సీజన్లో చూసుకుంటే గంగావ వచ్చింది. గంగావ కంటే ఓకే తన ఏజ్ విషయంలో మేబీ కన్సిడర్ చేసేసి పంపించారు, అది పడట్లేదు ఇది అని. అంతకుముందు సంపూర్ణేష్ బాబును కూడా వెళ్తాను అనేసరికి ఏదో చెప్పేసి పంపించేస్తారు. ఇంకా మిడ్ వీక్లోనే పంపించినట్టున్నారు నాకు తెలిసి, సండే ఎపిసోడ్ కూడా మిడ్ వీక్లోనే పంపించినట్టున్నారు, నాకు కరెక్ట్ గుర్తులేదు సారీ. బట్ సంపూర్ణేష్ బాబు అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరినీ లేనిది ఈమె వెళ్ళిపోతాను అంటే భుజగించడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు, నాకు నచ్చలేదు పర్సనల్గా. మేబీ ఎపిసోడ్ అలా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఏమంటే నెగిటివ్ ఏమైనా అవుతుంది అనుకున్నారో మరేంటో తెలియదు. కానీ అంటే నాగార్జున గారు అన్నారు కదా ఇలానే వెళ్ళిపోతే క్యారెక్టర్ ఇలానే ఉండిపోతుంది అండ్ బాగుండదు, నువ్వు అలా మార్చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, నీకే బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అన్నారు కదా. మేబీ అలా ఇటు ఆలోచించవచ్చు. బట్ నేను అనుకున్నది అయితే కరెక్ట్ కాదనిపించింది. ఉండాల్సింది పంపించేనాడు వెళ్ళిపో సరే అనాల్సింది ఒకసారి అనిపించింది. మొత్తానికి మెయిన్గా సింపుల్గా నాకు నిన్న ఎపిసోడ్ గురించి పెద్దగా ఏం లేదు. కళ్యాణ్ని బాగా మెచ్చుకున్నారు, పవన్ని బాగా మెచ్చుకున్నారు, అంటే ఆట విషయంలో కెప్టెన్సీ విషయంలో గుడ్, అది మంచిగా అనిపించింది. మెయిన్గా అయితే అదే చెప్దాం అనుకున్నాను. జస్ట్ సంజన గారిని వెళ్తా అంటే పంపించాల్సిందే అనిపించింది. అంతసేపు బతిమలాడి బుజ్జ మొత్తం ఆమెకే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో పంపించాల్సిందే అనుకున్నాను. బట్ ఓకే ఉంటుంది కదా, కరెక్ట్ మన ఒపీనియన్స్ కాదు, అక్కడ ఎపిసోడ్ జరిగే విధానం ప్లస్ వాళ్ళు ఎన్నో ఆలోచిస్తారులేండి. బిగ్ బాస్ టీము అది పెద్ద టీము, అది పెద్ద కంపెనీ, వాళ్ళు ఎన్నో ఆలోచిస్తారు బయట గురించి మనం ఏముంది సింపుల్గా నా ఒక్క ఒపీనియన్ ఇదంతే, అలా ఏం కాదు, అనుకునేది అవ్వాలని కాదు. కానీ కాకపోతే అంత బతిమలాడము అన్నిసార్లు వెళ్ళిపోతా అంటున్నందుకు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందేమో అనిపించింది. ఎంతసేపు అంటే వాళ్ళు ఉన్నదే అన్నారు, సాక్రిఫైస్ చేసినందుకే ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువసార్లు అనలేదు. జస్ట్ ఎప్పుడో మెయిన్గా రీతు అయితే అనలేదు. బట్ ఈ విషయం ఈ టాపిక్ వచ్చినందుకే అన్నది అలా. కానీ ఎప్పుడు కూడా నీకోసం సాక్రిఫైస్ చేస్తారని ఎవరూ అనలేదు నాకు తెలిసినంత వరకు కూడా. వేరే కంటెక్స్ట్లో అని ఉంటారేమో కానీ ఎవరూ అనలేదు. రీతు సింపుల్గా చెప్పింది నేను ఎప్పుడు అనలేదు, ఈ విషయం అయ్యాకే అన్నాను తప్ప అక్కడికి వాళ్ళ ఫాదర్ షెడ్ పంపించి వీళ్ళ శారీస్ వెనకలు తీసుకొచ్చాను అని చెప్పేసి అనడం కరెక్ట్. ఎందుకంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అంత పెద్ద మాటలు అలా వదిలేయడం వల్ల ఎవరికైనా బాధ అనిపిస్తుంది, దాంట్లో తప్పులేదు. ఏడవడంలో బాధపడడం ఒకటే ఏదో బతిమలాట ఎపిసోడ్ టైప్లో అయిపోయింది సాటర్డే ఎపిసోడ్ మొత్తానికి. సో ఇవాళ సండే ఫండే ఇంకా సింపుల్గా ఆల్రెడీ ఒక ప్రోమో వచ్చేసింది. బర్నిగా అది బాగా చూపించాడు.
బర్నీ గారిది నిజంగా కామెడీ అవి అదొకటి. ఇంకోటి కూడా ఉండే బర్నీ గారిది వాకింగ్ స్టైల్స్ అని చెప్పేసి సుమన్ శెట్టి ఎలా నడుస్తాడు, ఈ సంజన ఎలా నడుస్తుంది అనేది అదొకటి ఉంది. అది కూడా చూపించితే బాగుండేది. మేబీ ఎపిసోడ్లో చూపిస్తారేమో ఆ కామెడీ బిట్. అంటే బర్నీ నీదో ఇది కూడా ఈ యాంగిల్ కూడా ఉందా అనేది మంచిగా అనిపించింది. సండే ఫండే లానే వెళ్తే బాగుంటుంది. ఇంకా ఎలిమినేషన్ ఇంకా ఒకటే సింగిల్ ఎలిమినేషన్, అదే డబుల్ ఎలిమినేషన్ అంటే నిన్ననే ఒకరిని పంపించి ఇవాళ ఒకరిని పంపించేవాళ్ళు. బట్ ఓకే సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి మోస్ట్లీ దివ్య అనుకుంటున్నారు అందరూ. చూడాలి ఇంకా. జస్ట్ అంతే, హ్యాపీ. ఓకే బాయ్ అందరికీ.